ప్రతి మనిషికి ఒక ఆశయం ఉండాలి. ఆశయం లేని మనిషి ప్రాణం లేని శరీరం లాంటివాడే. పిరికితనం మనిషిని నిర్వీర్యుణ్ణి చేస్తుంది. ఆత్మవిశ్వాసం మనిషిని విజయపదం వైపు నడిపిస్తుంది. నీ గమ్యం ఎంత ఎత్తులో, ఎంత దూరంలో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ ఆలోచన నుండే మొదలవుతుంది. చెయ్యాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఇప్పుడెందుకలే అని బద్దకిస్తే చిన్న పనైనా అసాధ్యమే. నమ్మకం లేని చోట మనం ఏం చెప్పినా అది అబద్ధంలాగే కనిపిస్తుంది. నింద నిజమైతే తప్పుదిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. జీవితమంటే పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు? ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు, జనం కోసం పోరాడు అంటారు గౌతమ బుద్ధుడు. మిత్రమా, ఆఖరుగా ఒక్క మాట. జీవితంలో వైఫల్యాలు ఉండవు, వాటి నుండి వచ్చే ఫలితాలు మాత్రమే ఉంటాయి. దుఃఖాలు ఉండవు, కానీ వాటి నుండి నేర్చుకున్న పాఠాలే ఉంటాయి. సమస్యలు ఉండవు,